కాశీ జైలుకి వెళ్లడంతో కాశీ ద్వారాగా నిజాలు తెలుసుకుని శివనారాయణ ముందు సాక్ష్యాలతో సహా జోష్ని చేసిన కుట్రను బయట పెట్టేసిన స్వప్న. మరి ఇదంతా ఎలా జరగబోతుందని తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక కార్తీక్ తన తండ్రి నిర్దోషి అని ఏ తప్పు చేయలేదని చెప్పి వైరాని కాశీని తీసుకొచ్చి సాక్ష్యాలతో సహా నిరూపించేసుకుంటాడు కార్తీక్. అయితే ఇక వైరాని కాశీని అరెస్ట్ చేస్తారు. జ్యోత్స్న మాత్రం చాలా తెలివిగా తప్పించుకుంటుంది. జ్యోత్స్నని బయటకు తీసుకుని వెళ్ళిన కార్తీక్ అయితే చాలా తెలివిగా నువ్వు తప్పించుకుని ఇందులో కాశీని ఇరికించావు, అమాయకుడైన కాశీని అడ్డు పెట్టుకుని వాడి భవిష్యత్తుతో ఆడుకుంటున్నావు, చిచ్చి నువ్వు మనిషివే కాదు అని అసహించుకుంటాడు. నేనేం చేశాను, నేనే తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేశావో లేదో నాకు తెలుసు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఏంటయ్యా ఇలా చేసావు, నువ్వు జైలుకి వస్తే నీ భవిష్యత్తు పోతుంది కదా, అసలు నిన్ను నా దగ్గరికి పంపించిందే ఆ జోష్న, కానీ నిజం బయట పెట్టలేకపోయావని చెప్పి అంటూ ఉండగానే కాశీ తలదించుకుని నిలబడతాడే తప్ప ఒక్క నిజాన్ని కూడా చెప్పడానికి ఇష్టపడడు ఎవరి ముందు సరే. ఇక్కడ శివనారాయణ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు జోష్న వైపు. ఏంటి తాతలా చూస్తున్నాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా దశరథ ఆలోచించుకుంటూ ఉంటాడు. నాకైతే అనుమానంగానే ఉంది, ఖచ్చితంగా మళ్ళీ జోష్ని ఏదో చేసిందని అనిపిస్తుంది అని చెప్పేసి దశరథ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక జోష్న ఇంటికి వచ్చిన తర్వాత నా మనవడిని ఎందుకే ఇందులో ఇరికించావు, వాడి భవిష్యత్తుని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నావు, ఇప్పుడు వాడి భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా, జైలుకు వెళ్ళాడు అంటే అందరి ముందు వాడి పరువు పోయినట్టే, అలాగే ఇక వాడి జీవితంలో వాడి భార్య కూడా వాడిని క్షమించదు, వాడి భవిష్యత్తుతో ఆడుకోమని నేను నీకు చెప్పలేదు కదా, ఎందుకు వాడి జీవితాన్ని నాశనం చేశావు, ఇలా జరుగుతాను నేనేమైనా కలగంటానా గ్రాని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఈలోగానే స్వప్నకి విషయం తెలిసి అన్నయ్య అంటూ పరుగులు పెడుతూ తన అన్నయ్య దగ్గరికి వస్తుంది. అన్నయ్య కాశీ కాశీ తప్పు చేశాడు, కానీ కాశీ ఏ పరిస్థితిలో నాకు తెలుసు, కాశీ ఏ పరిస్థితిలో ఇదంతా చేశాడో కూడా తెలుసు, కంగారు పడుకు, తొందరలోనే కాశీని నేను బయటికి తీసుకొస్తాను, కాశీకి ఏం కాదు, కాకపోతే కాస్త ఇలాంటి వాటిలో జాగ్రత్తగా ఉంటాడు అని చెప్పేసి ఇక ఈ రకంగా ప్లాన్ చేయించాను అంతే అని చెప్పి ఇక కార్తీక్ అయితే చెల్లెల్ని ఓదారుస్తాడు. ఇక్కడ చూస్తే ఎలాగైనా సరే స్వప్న ఇక కాశీ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. స్వప్న కాశీ దగ్గరికి అయితే వెళుతుంది. అలా వెళ్ళేసరికి ఎందుకు వచ్చావు, నేను ఎలా ఉన్నానని చూసిపోవడానికి వచ్చావా, జైల్లో బాగానే ఉన్నాను, మీ అన్నయ్య నన్ను జైలుకి పంపించాడు, ఇక నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, చిచి ఇంకా కూడా నువ్వు అన్నయ్యని అర్థం చేసుకోలేకపోయావు, అసలు ఏమనాలి నిన్ను నాకు అర్థం కావడం లేదు, కాశీ ఇప్పటికైనా నిజం చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పు, లేదు ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో, నా మానాన్న నన్ను వదిలేయండి, కాశీ నిన్ను వదిలేయడానికి నేను బయట వ్యక్తిని కాదు, నేను నీ భార్యని, నాన్నకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావు, వైరాతో చేతులు కలిపో, కానీ నీ వెనుక ఇంకెవరో ఉన్నారు, మన ప్రేమ మీద ప్రమాణం చేసి నిజం చెప్పు కాశీ అని చెప్పేసి నిలదీస్తుంది. ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడంతో నన్ను క్షమించు స్వప్న, నువ్వు సంపాదించడం లేదని నన్ను హేళనగా మాట్లాడావని చెప్పి ఇక అలాగే మావయ్య గారు తన పిఏగా పెట్టుకొని నన్ను తక్కువ చేసి చూస్తున్నారని జోష్నక్క మాటలు నమ్మి మోసపోయాను, జోష్నక్క వల్లే నేను వైరా దగ్గరికి వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటాడు. మరి ఎందుకు ఆ నిజం బయట పెట్టలేదంటే ఆ కుటుంబం పరువు పోతుందని నేను నిజాన్ని బయట పెట్టలేకపోయాను, కానీ నా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అవి బయటపడితే జోష్నకు పరిస్థితి ఏమవుతుందో కూడా నాకే తెలీదు, అవి ఎక్కడున్నాయి, అసలు ఏంటి ఆ సాక్ష్యాలు, అదంతా ఏమి వద్దు, వదిలే, నన్ను ఇలానే ఉండని, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి కాశీ అంటూ ఉంటాడు. కానీ స్వప్న ఎందుకు వదిలిపెడుతుంది, ఇంటికి వెళుతుంది. ఇంటి దగ్గర అసలు అలాంటి సాక్ష్యాలు ఏమున్నాయని మొత్తం అంతా వెతకడం మొదలు పెడుతుంది. అలా వెతికిన స్వప్నకి పెన్ డ్రైవ్ అలాగే ఫైల్స్ ఇవన్నీ కూడా దొరికిపోతాయి. అలా దొరికిపోవడంతో ఒక్కసారే అవన్నీ ఓపెన్ చేసైతే చూస్తూ ఉంటుంది. ఇదంతా ఏంటి ఏంటి ఇన్ని కోట్ల రూపాయలు జోష్న ఏం చేసుకుంది, అసలు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టింది, గట్టిగా ఖర్చు పెట్టినా 1 కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టలేం, కానీ ఇన్ని కోట్ల రూపాయలు కాజేసింది, ఇదంతా కూడా మా ఆయన దగ్గర ఉంది, దీన్నంతటినీ బయటపడకుండా ఈ డ్రామాని బాగానే ప్లే చేసింది,
కానీ ఎవరైనా నిన్ను క్షమిస్తారేమో, కానీ నా భర్తని, అమాయకుడైన నా భర్తని ఈ విధంగా నువ్వు జైలుకు పంపించినందుకు నిన్ను మాత్రం నేను క్షమించే ప్రసక్తే లేదు. వస్తున్నాను జోష్న అని చెప్పేసి స్వప్న అయితే బయలుదేరిపోతుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరిన స్వప్న అయితే శివనారాయణ ఇంటికి వస్తుంది. ఏంటి మళ్ళీ ఎందుకు వస్తున్నారు? ఒక పక్క వాడు మోసం చేశారు, అలాగే ఇప్పుడు మీరు కూడా మోసం చేయాలని అనుకుంటున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరెవరు రావద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. నేను వచ్చింది మీ కళ్ళు తెరిపించడానికి. నా భర్త మోసం చేయలేదు, మోసపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది స్వప్న. మోసపోవడం ఏంటి? నీ భర్త తన మామనే మోసం చేశాడు. లేదు, ఈ జోష్న కారణంగా నా భర్త తప్పు చేశాడు. నా భర్త తప్పు చేయడానికి కారణం ఈ జోష్న. ఏం మాట్లాడుతున్నావు? నీ భర్తని కాపాడుకోవడానికి నా మనవరాన్ని ఇరికించాలని చూస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. నేను నోటి మాట చెప్తే మీరెవరు నమ్మరని నాకు తెలుసు, సాక్ష్యాలు చూపిస్తాను అని చెప్పేసి పెన్ డ్రైవ్లోని ఉన్న సాక్ష్యాలన్నిటినీ కూడా ల్యాప్టాప్ తీసుకురమ్మని ల్యాప్టాప్ని ఒక టేబుల్ మీద పెట్టి ఆ పెద్ద ఆయన్ని కూర్చోపెడుతుంది. తాతయ్య గారు, ఈ సాక్ష్యాలు చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం మనం అని చెప్పేసి అంటూ ఉంటుంది స్వప్న అయితే. అలాగే ఇక ఆ సాక్ష్యాలన్నీ చూస్తూ చాలా చాలా షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఏంట్రా కార్తీక్ ఇదంతా? ఏంటి తాతయ్య? ఇదిగో ఇలారా అని చెప్పేసి మొత్తం సాక్ష్యాలన్నీ కూడా చూపించేసరికి నిజం. ఏంటి ఏం మాట్లాడుతున్నారా? ఇది నీకు? అవును తాతయ్య, ఈ విషయం నాకు ముందే తెలుసు. నాన్న జోష్ను గురించి ఆల్రెడీ నాతో చెప్పారు. ఈ విషయాన్ని డైరెక్ట్గా వచ్చి మీకు చెప్పమని చెప్పాను. సీఈఓగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి అని చెప్పాను. కానీ ఈలోగానే ఇక నాన్న ఎక్కడి నిజాలు బయట పెడతాడో అని చెప్పేసి ఈ నిజాల్ని కాశీ ద్వారాగా తెలుసుకున్న జోష్న అయితే కాశీకున్న కోపాన్ని, కాశీకున్న ఈగోని అడ్డు పెట్టుకుని కాశీ ద్వారాగా ఇక ఇదంతా నడిపించింది. కాశీ ఈ జోష్నని అమాయకంగా నమ్మడమే ఈరోజు వాడు జైల్లో ఉండడానికి కారణం. వైరా చెప్పింది నిజమే తాతయ్య అని చెప్పి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు. ఒక పక్క పారిజాతం, ఇంకొక పక్క సుమిత్ర, మరో పక్క దశరథ. అందరూ కూడా ఎందుకింత నమ్మక ద్రోహం చేశావు? నీ ఆస్తిని నువ్వే నాశనం చేసుకుంటావా? నీ కుటుంబం పరువు నువ్వే తీసుకుంటావా? ఈ కుటుంబం పరువు పోతే నీకెటువంటి సంబంధం లేదా? అంటే నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు శివనారాయణ. ఒక్కసారి బెదిరిపోతుంది ఇక జోష్నైతే. దెబ్బకు పారిజాతానికి కూడా షాక్ ఎదురైపోతుంది. అది కాదు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏది కాదు, నువ్వు చేసిన దుర్మార్గం కారణంగా ఈరోజు నా భర్త జైలుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఉద్యోగం లేదని అబద్ధం చెప్పాడనే నేను కాశీతో మాట్లాడడం మానేస్తే మా నాన్న దగ్గర నా కోసం పిఏగా చేరాడు. అలాంటి కాశీకి లేనిపోని మాటలన్నీ ఎక్కించి మా నాన్నకి కాశీని శత్రువుగా తయారు చేసి కాశీకి డబ్బు ఆశ చూపించి ఈరోజు నా భర్తని జైలు పాలు చేసి నువ్వు ప్రశాంతంగా ఉందామని ఎలా అనుకున్నావు? ఈ స్వప్నం ఉండగా నా భర్తకి ఏమీ కానివ్వను. నువ్వు చేసే కుట్రలు కుతంత్రాలు ముందు నా భర్త ఎందుకు బలి కావాలి? అన్నయ్య వదిన నీ మీద జాలిపడొచ్చేమో, కానీ నేను జాలిపడను. నా కాపురం నాశనమైపోతుంటే నేను నీ మీద ఎలా జాలిపడతాననుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక స్వప్న అయితే చాలా గట్టిగా. ఈలోగానే శివనారాయణ జోష్న చంప పగలగొడతాడు. తాతయ్య అని చెప్పనేసరికి చిన్నోరముయ్యి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ, నిన్ను ఇలా వదిలేస్తే ఎలాగా? తప్పులు చేసిన వాళ్లే శిక్షలు అనుభవించాలి. నువ్వు జైలుకు వెళితే పరువు పోతుంది. నీది కాదు, మాది. మా కుటుంబం పరువుతో నీకు సంబంధం లేకపోవచ్చు, కానీ ఇక మాకైతే సంబంధం ఉంది. కానీ అలా అని నిన్ను వదిలేస్తాను అనుకోవద్దు. నీకు ఈ రోజు నుంచి ఈ ఇంటి కూతురి స్థానం కాదు, ఈ ఇంటి పని మనిషి స్థానంలో నువ్వుంటావు అంటూ ఇక నుంచి ఇలాంటి వేషాలు వేయకుండా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరికి ఏం కావాలో అదంతా చూసుకుంటూ ఉండాలి.
లేకపోతే ఈ ఇంటి పని మనిషి స్థానంలో కాదు, నువ్వు జైలు ఊచలు లెక్క పెట్టాలి. అప్పుడింకీ శివనారాయణ పరువు గురించి కూడా ఆలోచించడు. ఈ రోజు నుంచి దీప యజమానిగా నువ్వు పని మనిషిగా ఉండబోతున్నావంటూ ఊహించని షాక్ ఇస్తాడు శివనారాయణ అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.